రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆయన భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. 3 రోజుల క్రితం ఆయన హైదరాబాదులోని వైఎస్ షర్మిల నివాసానికి వెళ్లి దాదాపు 3 గంటల పాటు సమావేశమైనట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి మధ్యాహ్న భోజనం కూడా చేశారని సోషల్ మీడియా కోడే కూస్తుంది. జగన్కు షర్మిలకు మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జగన్కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి షర్మిలతో భేటీ కావటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా దీనిపై వైసీపీ నేతలు ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా విజయసాయి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సమయంలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా 15 రోజుల పాటు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ మధ్య విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. అయితే అసలు ఆయన షర్మిలతో భేటీ ఎందుకు అయ్యారనే దానిపై మాత్రం స్పష్టత రావటం లేదు. ఆస్తుల పంపకాల విషయంలో విజయసాయి రెడ్డి జగన్ పక్షానే నిలిచారు. షర్మిలకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే జగన్, షర్మిల మధ్య రాజీ కుదర్చడానికే వీరు భేటీ అయ్యారా, లేక షర్మిలపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చేందుకు కలిశారా అనేది అర్థం కావటం లేదు. ఇప్పటికే ఆయన రాజీనామాతో వైసీపీ క్యాడర్లో కొంత నైరాశ్యం నెలకొంది. ఈ పరిస్థితిలో షర్మిలతో భేటీ కావటం వెనుక కారణం ఏమై ఉంటుందనే విషయంపై వారంతా లోతుగా ఆలోచిస్తున్నారు. దీనిని సాధారణ భేటీగా కొట్టి పారేసేందుకు అంగీకరించటం లేదు.